ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జగన్నాథపురం రజకల కమ్యూనిటీ హాల్ నందు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని, గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలె కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారుడు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించడం జరుగుతుందని, సదరు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయని, అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జితేంద్ర, సూపరింటెండెంట్ కృష్ణకుమారి, ఎంఎస్ఓ శ్రీనివాస్, అనిల్ కుమార్, కూటమి నాయకులు మల్లిపూడి వీరు, పసకడుకుల శేషగిరిరావు, కొక్కలగడ్డ గంగరాజు, మండపాక దుర్గప్రసాద్, గొరుసు వెంకటదుర్గారావు, బూడి ప్రకాష్, తెప్పల రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, సంగాని సత్యం, షేక్ అన్వర్, తాడిచెర్ల వెంకటేశ్వరరావు, ఆయిషా బేగం, మనోహర్, గుప్తా, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక నెల ఇవ్వకపోతే రేషన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉండేది. మళ్ళీ రెండో నెలలో ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఈరోజు అటువంటి ఇబ్బందులు కూడా చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టి ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున అయితే విధంగా చూసుకున్నట్టయితే గతంలో కార్డు చూడండి ఏ విధంగా ఉందో. ఇది గతంలో కార్డు, ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్డు, ఈ కార్డు. దీంట్లో వాళ్ళ సెల్ ఫోన్లో స్కాన్ చేసుకుంటే చాలు ఏమేమి సరుకులు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారని కూడా అన్ని డైరెక్ట్గా అందులోనే చూసుకోవచ్చు. గతంలో చూడండి వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. ఇందులో వాళ్ళ బొమ్మలు వేసుకునే ప్రచారం కోసం ఆలోచించారు తప్ప, వాళ్ళు పబ్లిసిటీ కోసం ఆలోచించారు తప్ప, ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు గమనించి మనం దీన్ని రెక్టిఫై చేద్దామని ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రభుత్వం ఆలోచన చేసింది. గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు, అటువంటి పొరపాటు జరగకుండా ప్రజలకి ఈరోజు ఎప్పుడెళ్తే అప్పుడు రేషన్ తీసుకునే విధంగా డైరెక్ట్గా కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టే గతంలో వికలాంగులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ రేషన్ తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి ఇస్తానని ప్రచారం చేసి ఇంటింటికి ఇవ్వకుండా వ్యాన్లో ఒక సెంటర్లో పెట్టి వాళ్ళు ఆ రోజు రేషన్ తీసుకున్నట్టు లేకపోతే లేదు, ఒక సెంటర్లో కూర్చొని వ్యాన్ రేషన్ వెళ్ళిపోయేవారండి, ఇంటింటికి ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ప్రజలు చాలా మంది వికలాంగులు, వృద్ధులు రేషన్ తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఈ కార్డు ఇచ్చి అలాంటి 65 సంవత్సరాల నిండిన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ డోర్ టు డోర్ ఇచ్చేలాగా ఆ డీలర్కి అదేవిధంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి అటాచ్మెంట్ చేసి ఇంటింటికి ఇచ్చేలా కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ స్మార్ట్ కార్డును ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేసింది. ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి నేరుగా రేషన్ అందిలో విషయంలో ఎటువంటి పొరపాటు జరగకుండా కూడా కార్యక్రమం తీసుకుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ 1,45,000 కుటుంబాలందరూ తరపున, ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న నాయకుల తరపున, మా తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.